75 సంవత్సరాలకు పైగా భారత రాజ్యాంగం పనితీరు ఎలా ఉందని ప్రశ్నించుకున్నప్పుడు భారత ఫ్యూడల్ వ్యవస్థ, కుళ్ళిన కుల వ్యవస్థ, మత మౌఢ్యం తదితర సమస్యలను భారత ప్రజలు ఎదుర్కొన్న తీరుపై భారత రాజ్యాంగం విజయం ఆధారపడి ఉంటుంది. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ పనితీరును పరిశీలిస్తే భారతదేశం ఏ విధమైన సామాజిక మార్పులకు లోనైంది, భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో సామాన్య పౌరుడు నిర్వహించే పాత్ర ఏమిటి, భారత రాజ్యాంగపు పనితీరు ఏ విధంగా ఉంది, భారత ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను భారత రాజ్యాంగం ఏ విధంగా పరిష్కరించింది, ముఖ్యంగా అనేక సున్నితమైన సమస్యలని అయోధ్య రామ మందిరం కావచ్చు, స్త్రీల శబరిమల ప్రవేశం కావచ్చు, స్త్రీల హక్కుల పరిరక్షణ కావచ్చు, గోప్యత హక్కు కావచ్చు, భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు భారత రాజ్యాంగం పార్లమెంటు ద్వారా కావచ్చు, శాసన వ్యవస్థ ద్వారా కావచ్చు, కార్యనిర్వహణ వ్యవస్థ ద్వారా కావచ్చు, భారత న్యాయ వ్యవస్థ ద్వారా కావచ్చు ఎటువంటి పరిష్కారాలు చూపించింది అన్నదానిపై మనం భారత రాజ్యాంగం యొక్క 75 సంవత్సరాల పనితీరుని మదింపు వేయవలసి ఉంటుంది. అయితే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు రాజ్యాంగం వల్లనే తమ పదవుల్లోకి వచ్చినప్పటికీ ఆ పదవులని ఉపయోగించి రాజ్యాంగానికి తాము అతీతులు అన్న భావనలో కొన్నిసార్లు చేసిన పొరపాట్లు, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలు భారత రాజ్యాంగం ప్రస్తుత భారత ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు దర్పణంగా లేదని కొంత విమర్శ రావడానికి దోహదమైనప్పటికీ భారత న్యాయ వ్యవస్థ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ భారత రాజ్యాంగం పట్ల తన నిబద్ధతను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ భారత రాజ్యాంగం యొక్క పరిరక్షణ మాత్రమే భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి అవకాశం ఉంటుందని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రక్రియలో భారత న్యాయ వ్యవస్థ, భారత శాసన వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను కూడా అదుపులో పెట్టడం మనం చూసాం. ఇటీవలే భారత రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఎప్పుడైనా వచ్చే రాజకీయ సంక్షోభాలు కావచ్చు, సామాజిక సంక్షోభాలు కావచ్చు, భారత రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. ఉదాహరణకి ఇటీవల గవర్నర్ వ్యవస్థ, గవర్నరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండవలసిన సమన్వయతని భారత రాజ్యాంగం ద్వారా సుప్రీంకోర్టు ఆ జటిలమైన సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించింది. గవర్నర్కి తన వ్యవస్థకి పరిమితులు విధిస్తూ గవర్నర్ ఎంత సమయంలో ఒక రాష్ట్ర చట్టసభ పాస్ చేసిన ఒక బిల్లుకి అనుమతి ఇవ్వాలి అన్న విషయంలో సుప్రీంకోర్టు సమయం నిర్ణయించడం అనేది చాలా విప్లవాత్మకమైన సుప్రీంకోర్టు యొక్క పనితీరు అని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే భారత రాజ్యాంగానికి మాత్రమే బాధ్యత వహించవలసిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. భారత సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ. చట్టసభలు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ చట్టసభలకు జవాబుదారీగా ఉండాలి. అయితే న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలి. భారత రాజ్యాంగం యొక్క పటిష్టతను, అమలు తీరును ఎప్పటికప్పుడు భారత న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం అయినట్టు సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు కొత్త భాష్యం చెబుతూ భారత రాజ్యాంగం మరింతగా పటిష్టంగా అమలు పరచడానికి, భారత రాజ్యాంగం భారత ప్రజల ఆకాంక్షలకు దర్పణంగా మలచడంలో సుప్రీంకోర్టు పాత్రని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అందుచేత భారతదేశంలోని ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.